औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्लज़ीना युन्फ़िक़ूना अम्वालहुम बिल्लैलि वन्नहारि सिर्रन व अलानियतन फलहुम अज्रुहुम इंद रब्बिहिम वला खौफुन अलैहिम वला हुम यहज़नून। सदक़ल्लाहुल अज़ीम। अनंत करुणामयुडु अपार कृपाशीलुडु पालकुडु पोषकुडु సర్వలోక ప్రభు అయినటువంటి సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక సృష్టికర్త అల్లాహ్ మనందరినీ శాంతితోటి కరుణతోటి ఆయన యొక్క కారుణ్యాన్ని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మనందరి దైవం మనందరి కోసం పంపినటువంటి మన అందరి గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 274వ వాక్యం యొక్క అరబీ మూలంను పఠించడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదాన్ని ఆలకించండి. తమ సంపదను రేయింబవళ్ళు బహిరంగంగాను రహస్యంగాను ఖర్చు చేసేవారు తమ ప్రతిఫలాన్ని తమ ప్రభువు వద్ద నిస్సందేహంగా పొందుతారు. వారికి ఏ విధమైనటువంటి భయం కానీ దుఃఖం కానీ కలిగే అవకాశం లేదు. సోదరులారా, ఇక్కడ దైవం ఒక శుభవార్తను అందజేస్తున్నాడు. ఎవరైతే తమ సంపదను రేయింబవళ్ళు ఖర్చు చేస్తుంటారో, అంతేకాకుండా బహిరంగంగా రహస్యంగా కూడా ఖర్చు చేస్తూ ఉంటారు. సహజంగా మనిషి తన ధనం పట్ల, తన సంపద పట్ల అమితమైనటువంటి ప్రేమను పెంచుకుంటాడు. అందుకనే దైవం చెప్తున్నాడు, మీరు అమితంగా ఇష్టపడే మీ ధనాన్ని మరి దైవ మార్గంలో ఖర్చు పెట్టనంత వరకు మీరు సత్కార్య స్థాయిని చేరుకోలేరు అంటున్నాడు. కాబట్టి మీకు ధనాన్ని సంపాదించడం అనేది అది తప్పెంత మాత్రం కూడా కాదు. మంచి మార్గంలో ధనం సంపాదించడం అది చాలా అత్యవసరం కూడాను. ఎందుకంటే ధనమున్న వ్యక్తే ఇతరులకు ఏదైనా సహాయం చేయగలడు, దైవ మార్గంలో ఖర్చు పెట్టగలడు. కాబట్టి ధనం సంపాదించడం ఎంత మాత్రం కూడా తప్పు కాదు. అయితే సరైన మార్గంలో మనం సంపాదిస్తున్నామా లేదా అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం అన్నమాట. కాబట్టి ధనాన్ని సంపాదించాలి. ఆ ధనాన్ని ఎందుకు సంపాదించాలి అంటే సాటి దైవదాసులను నేను ఆదుకోవాలి అన్న సంకల్పంతో, ఈ పనికి దైవం నన్ను మరి ప్రతిఫలాన్ని ప్రసాదించాలి, నాకు ప్రతిఫలాన్ని ప్రసాదించాలి అన్న సంకల్పంతో అతను ధనాన్ని ఖర్చు చేయాలి. మరి బహిరంగంగా కూడా ఖర్చు చేయాలి, రహస్యంగా కూడా ఖర్చు చేయాలి. అంతిమ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో దైవము నాకు 3 వ్యక్తులు అత్యంత ఇష్టులు అని చెప్తున్నాడు. ఈ 3 వ్యక్తులను నేను అమితంగా ప్రేమిస్తాను అంటున్నాడు. అందులో ఒకళ్ళు ఎవరంటే అల్లజీనా యంఫికూన ఫిస్ సర్రాయి వజ్జర్రాయి వల్ కాజిమీనల్ గైజ్ వల్ ఆఫీన అనిన్నాస్. ఎవరైతే తమ యొక్క సంపదను మరి కష్టకాలంలోనూ మరి అంతేకాకుండా వారు మంచిగా ఉన్నప్పటి స్థితిలో కూడా ఖర్చు చేస్తారో, అంటే డబ్బు ఉన్న స్థితిలోనే కాదు, వాళ్ళు ఒకవేళ డబ్బు లేనటువంటి స్థితిలో కూడా ఉన్నంతలోనే ఇతరులకు ఖర్చు పెడుతూ ఉంటారు. ఇటువంటి వారంటే దైవానికి అత్యంత ఇష్టము అని చెప్పడం జరిగింది. మరి అంతేకాదు వాళ్ళ కాజిమీనల్ గైజ్, ఎవరైతే తమ కోపాన్ని దిగంరింగుతారో అటువంటి వారన్నా కూడా దైవానికి ఎంతో ఇష్టము. మరి అంతేకాదు వాళ్ళ ఆఫీన అనిన్నాస్, ఎవరైతే ఇతరుల తప్పులను క్షమిస్తూ ముందుకు వెళ్ళిపోతుంటారో అటువంటి వారన్నా కూడా దైవానికి అత్యంత ఇష్టము. ఎవరైతే తన ధనాన్ని మరి కలిమిలో లేమిలో కూడా ఖర్చు పెడతారో, ఎవరైతే కోపాన్ని దిగంరింగుతారో, ఎవరైతే ఇతరుల తప్పును క్షమిస్తూ ఉంటారో అటువంటి వారంటే దైవానికి అత్యంత ఇష్టము, అత్యంత ప్రేమ అని చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, మరి ఎందుకండి దైవము ధనాన్ని ఖర్చు పెట్టమని కోరుతున్నాడు?
అన్న ప్రశ్న వస్తుంది. చూడండి సోదరులారా, ఇక్కడ దైవము ధనాన్ని ఖర్చు పెట్టండి, నా మార్గంలో ఖర్చు పెట్టండి అంటున్నాడు. అంటే దాని అర్థం ఏమిటి సోదరులారా? దాని అర్థము ఆయన ఏదో ధనాన్ని పోగు చేసుకుని ఆయన వద్ద ఉంచుకుంటాడు అని అర్థం కాదు కదా. ఈ సమస్త సంపదలన్నిటికీ కూడా యజమాని ఆయన, సమస్త విశ్వానికి యజమాని ఆయన. కాబట్టి ఆయన వద్ద ఏది కూడా లేదు అనడానికి లేదు, సమస్తం కూడా ఆయన వద్ద ఉన్నది. అయినప్పటికీ ఈ నా మార్గంలో ధనం ఖర్చు పెట్టండి అని ఎందుకంటున్నాడు? నా మార్గం అంటే అక్కడ అర్థం ఏమిటంటే మనము మన సాటి సోదరుల మీద ఖర్చు పెట్టడం అన్నమాట. ఎందుకంటే దేవుని యొక్క హక్కు అయినటువంటి ఆయన ఆరాధన చేయడం ఎంత ముఖ్యమో, సాటి మానవుల యొక్క హక్కును నిర్వర్తించడం కూడా అంతే ముఖ్యము. అందునిమిత్తమే దైవము మీరు నా హక్కును నిర్వర్తించిన తర్వాత మీరు చేయవలసిన ప్రధానమైనటువంటి పని ఏమిటంటే మీరు మీ సాటి దాసుల హక్కులు నిర్వర్తించాలి. ఆ సాటి దాసుల హక్కుల్లో తల్లిదండ్రులు వస్తారు, భార్య బిడ్డలు ఉంటారు, ఇంకా ఇరుగు పొరుగు వారు ఉంటారు, సమాజంలో బీదసాదులు ఉంటారు, అనాథులు ఉంటారు, నిరుపేదలు ఉంటారు. ఈ విధంగా వీరందరూ కూడా దైవ దాసులే. కాబట్టి వీరందరి మీద మరి మనకు బాధ్యత ఉంటుంది. అందుకునే దైవము చూడండి, ప్రతి సందర్భంలో కూడా మనం మన నుండి ఏదైనా తప్పు జరిగినట్లయితే దానికి పరిహారంగా మీరు ఇంతమందికి భోజనాన్ని తినిపించండి అని చెప్పడం జరిగింది తప్ప నాకు ఇంకా ఎక్కువగా మంచి దేవాలయం కట్టించండనో, లేకపోతే అందులో ఏసీ పెట్టించండనో, లేకపోతే మార్బుల్స్ వేయించండనో ఆయన ఏదైనా కోరుతున్నాడా? కాబట్టి సోదరులారా, మనము ఒకసారి ఆలోచన చేయాలి. దైవారాధన అనేది అత్యంత ప్రశాంతంగా ఉండాలి. మరి దైవాలయాలు అంటే దేవుని యొక్క ఆలయాలు అత్యంత సామాన్యంగా ఉండాలి. ఏ విధమైనటువంటి ఆర్భాటాలకు అందులో తావు ఇవ్వకూడదు. ఎందుకంటే ఆర్భాటాలు ఉన్నట్లయితే మనసంతా వాటి మీదకి పోతుంటుంది. పలానా చోట ఏసీ ఉన్నట్లయితే ఏసీ గురించి అతను ఆ ప్రార్థనకు వెళ్తాడు తప్పించి దైవం కోసం వెళ్ళడు. కాబట్టి ఈ విధంగా మన ప్రార్థనాలయాలు అత్యంత సామాన్యంగా ఉండాలి. మరి ఎటువంటి ఆర్భాటాలకు కానీ ఎటువంటి అలంకరణలకు ఆకర్షించే నిమిత్తం ఉండకూడదు అనమాట. అందుకనే చూడండి, సహజంగా మరి మీరు గమనించి ఉంటారు, మస్జిదులు అత్యంత సామాన్యంగా ఉంటాయి. ఎటువంటి ఆర్భాటాలు ఉండవు, ఎటువంటి హంగులు ఎక్కడ కూడా ఉండవు అన్నమాట. అత్యంత ప్రశాంతంగా మరి దైవారాధన చేసుకోవడానికి వీలుగా ఉంటాయి. కూర్చోవడానికి కుర్చీలు కూడా ఉండవు. ఎందుకంటే అందరూ కూడా సమానమే కాబట్టి దేవుని దృష్టిలో. ఒకవేళ అతను మరి వృద్ధుడైపోయి నిలబడలేటువంటి పరిస్థితులు ఉంటే అతను కూర్చోవడానికి అనుమతి ఉంటుంది. కానీ అందరూ కూడా మరి ఆ చాపల మీదే వారు ప్రార్థనలు చేసుకుంటారు, ఆరాధన చేసుకుంటారు. ఈ విధంగా దేవుని యొక్క ఆరాధనాలయాలు అత్యంత సామాన్యంగా మనకు కనబడాలి. కానీ ప్రస్తుతము మనం మన సమాజంలో ఎలా చూస్తున్నామంటే దానికి వ్యతిరేకంగా మనం చూస్తున్నాము. అక్కడ ఆ విధమైనటువంటి సౌకర్యాలు కల్పించారు, ఇక్కడ ఇంకా ఎక్కువగా కల్పించాలి. ఎందుకంటే అక్కడి వాళ్ళను ఇక్కడ ఆకర్షించాలి. ఇదే విధమైనటువంటి విధానం అయిపోయింది. తద్వారా ఏం జరుగుతుంది? సామాన్యంగా ఉండవలసినటువంటి మన ఆరాధనాలయాలు హంగులు ఆర్భాటాలతోటి మరి అవి నిండిపోతున్నాయి. తద్వారా దేవుని ఆరాధన తక్కువ జరుగుతుంది, మరి ప్రాపంచికమైనటువంటి వ్యవహారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని మనము మన పెద్దలందరూ కూడా గమనించాలి. దైవం ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీరు రహస్యంగా బహిరంగంగా కూడా చేయండి. బహిరంగంగా చేయాలి అంటే మరి ఆర్భాటాలతోటి అందరికీ తెలియాలి అన్న ఉద్దేశం కాదు. ఇక్కడ ఏంటంటే అరే దైవము అతనికి ఆ ధనాన్ని ప్రసాదించాడు కదా, అతను మరి అందరికీ ఖర్చు పెడుతున్నాడే, పుణ్యాన్ని సంపాదించుకుంటున్నాడే, నేను కూడా ఆ విధంగా ధనాన్ని ఖర్చు పెట్టి సంపాదించుకోవాలి పుణ్యాన్ని అన్న కోరిక రావడం కోసము ఒక్కొక్కసారి బహిరంగంగా కూడా ఖర్చు చేయాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, కారుణ్యమూర్తి మహాప్రవక్త వారు, ఆయన ఒక సందర్భంలో ఒక మాట చెప్పారు. అదేమిటంటే మీరు అసూయ అనేది ఎంత మాత్రం కూడా చెందకండి, అసూయ పడకండి. మీరు ఏ విధంగా అయితే ఒక నిప్పు కట్టెను కాల్చివేస్తుందో మరి సత్కార్యాలను మీ అసూయ కాల్చివేస్తుంది, అసూయ ఎంత మాత్రం కూడా మీరు చెందకండి అన్నారు. అయితే ఇద్దరు వ్యక్తుల విషయంలో మీరు అసూయ చెందవచ్చు. చూడండి, ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తూ ప్రవక్త వారు అసూయ చెందడం కూడా ధర్మసమ్మతమే అన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరండి? ఒకరు ఎవరంటే దైవం అతనికి దైవ గ్రంథం యొక్క జ్ఞానాన్ని ప్రసాదిస్తే ఆ జ్ఞానం ఆధారంగా అతను నలుగురికి కూడా ఆ గ్రంథాన్ని గురించి వివరిస్తూ ఉంటాడు. అటువంటి వారిని గురించి నువ్వు అసూయ చెందవచ్చు. ఏమని అసూయ చెందవచ్చు?
ఆహా, దైవం అతనికి ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆ జ్ఞానం ద్వారా అతను నలుగురికి కూడా చెప్తున్నాడే, నాకు కూడా ఆ విధంగా ఇచ్చినట్లయితే నేను కూడా ఉందును కదా అన్న ధర్మ సంబంధమైనటువంటి అసూయ చెందవచ్చు. ఇక రెండో వ్యక్తి ఎవరంటే, దైవం అతనికి ధనాన్ని ప్రసాదించగా ఆ ధనంలో అతను నలుగురికి కూడా సహాయం చేస్తుంటాడు. ఇటువంటి వ్యక్తిని చూసి కూడా మనం అసూయ చెందవచ్చు. ఆహా, దైవం అల్లాహ్ అతనికి ఎంత మంచి బుద్ధిని ప్రసాదించాడు, ధనాన్ని ప్రసాదించాడు, ఆ ధనాన్ని ఖర్చు పెట్టే బుద్ధిని కూడా ఇచ్చాడు కదా, ఎంత అద్భుతమైనటువంటి విషయము, నాకు కూడా ఇచ్చుంటే నేను కూడా ఆ విధంగా చేసి ఉండేవాడిని కదా అన్న అసూయ మీరు చెందవచ్చు అన్నారు. కాబట్టి ఈ రెండు విషయాలు తప్పించి మరి మిగతా విషయాలు అసూయ చెందకూడదు. కానీ మనం ఏం చేస్తుంటాము, అనవసరమైనటువంటి విషయాలు అసూయ చెందుతూ ఉంటాము. మరి అతనికి అంత డబ్బు ఉన్నది, మరి నాకు లేదు. ఇక్కడ మనము ఏమని ఆలోచిస్తూ ఉంటామంటే, నాకు వచ్చినా రాకపోయినా పర్వాలేదు కానీ అతనికి మాత్రం రాకూడదు. ఇది మన యొక్క విధానం ఈ విధంగా ఉంటుంది. ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పారు సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఓ ప్రజలారా, మీరు అందరూ కలిసిమెలిసి జీవితం గడపండి, అందరూ కూడా ఒకే దేవుని సంతానమే, మీ అందరి తండ్రి ఒక్కడే, దైవం కూడా ఒక్కడే. కాబట్టి ఇక్కడ కలిసిమెలిసి జీవితం గడపండి. మరి చేతనైతే ఇతరులకు సహాయాన్ని చేయండి, కానీ వాళ్ళ మార్గాలను మీరు అడ్డంకులు సృష్టించకండి అన్న ప్రవక్త యొక్క మాటను ఒకసారి గమనించండి. ప్రవక్త ముహమ్మద్ వారు ఏం చెప్పారు, చేతనైతే సహాయాన్ని చేయండి, లేకపోతే ఊరుకోండి, కానీ వారి మార్గాల్లో అడ్డంకులు సృష్టించకండి అన్నారు. మనం ఏం చేస్తుంటాము, మనము బాగుంటే చాలు, పక్కవాడు ఏమైపోయినా పర్వాలేదు. చూడండి, మనం చూస్తుంటాము మన పండగ, మన శుభకార్యాల్లో మరి రోడ్డుకి అడ్డంగా మనం టెంట్లు వేసేస్తుంటాము. ఆ దారిని పోయేవాడు ఏ విధంగా పోతే మనకెందుకు, మన పని ఇక్కడ జరిగిపోవాలి అంతే. ఈ విధంగా సామాజిక స్పృహ లేకుండా, పక్కవాడు బాధపడతాడేమో అన్న ఆలోచన కూడా లేకుండా మన పని జరిగిపోతే మనకు సరిపోతుంది. ఇది మన యొక్క జీవన విధానం ఈ విధంగా అయిపోయింది. ప్రవక్త వారి యొక్క ప్రవచనాన్ని ఒకసారి గమనించండి. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమని చెప్పారు అంటే, ఏమని బోధించారు అంటే, నీవు నీ యొక్క ఇంటి పై అంతస్తు నిర్మించుకుంటున్నప్పుడు పక్కవాని యొక్క అనుమతి తీసుకుని నువ్వు ఇంటిని నిర్మించుకో. ఎందుకంటే అతనికి రావాల్సినటువంటి వెలుతురును, గాలిని నీవు బిల్డింగ్ కట్టి పై అంతస్తు కట్టి ఆపేస్తావేమో. కాబట్టి అతని అనుమతి తీసుకో, అతని అనుమతి తీసుకున్న తర్వాత అప్పుడు నీ ఇంటి మీద పై అంతస్తు నిర్మించుకో అన్నారు. చూడండి, ఎంత పొరుగువారిని గురించి ప్రవక్త వారు ఏ విధంగా తాకీదు చేశారు చూడండి. కానీ మనం ఏం చేస్తున్నామో, మాటలకైతే చెప్తుంటాము, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించండి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించండి, చదవడానికి చదువుతుంటాము, అందరికీ బోధిస్తుంటాము, మన వద్దకు వచ్చేసరికి మాత్రము అది అమలులో కనబడదు. కాబట్టి సోదరులారా, ఈ విధంగా దైవ గ్రంథాల్లో ఉన్నటువంటి మాటలు కానివ్వండి, ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు కానివ్వండి, మన జీవితంలో మనం అనుసరించకపోతే విన్నదానికి ఏంటి ప్రయోజనము? కాబట్టి 100 మాటలు విని ఒకటి చేయకుండా ఉండడం కంటే 2 మాటలు విని ఒకటి చేయడమే మంచిది. కాబట్టి సోదరులారా, ఎన్ని మాటలు విన్నాము అన్నది ముఖ్యం కాదు, ఎంత మనము దానిని అనుసరిస్తున్నాము అనేదే ముఖ్యము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి ఇంత చక్కగా మనకు బోధించారు. నీవు పొరుగువాని యొక్క అనుమతి తీసుకుని నీ పై ఇంటిని నిర్మించుకో అని చెప్తే మన జీవిత విధానం ఏ విధంగా ఉంది చూడండి. నాకు ఉన్నా లేకపోయినా, నాకు లాభం కలిగినా లేకపోయినా పక్కవాడికి ఏ లాభం కూడా కలగకూడదు. ఇది మన యొక్క ఆలోచన విధానం. ఊరికే మనము మరి ఒకరినొకరు మనము పలకరించుకుంటూ ఉంటాము బయట, కానీ లోపల మాత్రము కుట్రలు, కుతంత్రాలు, కుళ్ళులు, ఈ విధంగా మన మనసులన్నీ కూడా కలుషితమైపోయి ఉంటాయి. ఈ విధంగా ఉన్నప్పుడు ఏ విధంగా మన జీవితాల్లో శాంతి ఉంటుంది, మన సమాజంలో శాంతి ఉంటుంది? సోదరులారా, ఒకసారి చూడండి. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే ఒక్క కారణము, అదేమిటంటే మన అందరికీ కూడా దైవం ఒక్కడేనయ్యా, అందరిని పుట్టించింది ఆయన ఒక్కడే. ఇక్కడ ఎవరిపై ఆధిక్యత లేదు. ఇక్కడ దైవం కొంతమందికి ధనాన్ని ప్రసాదిస్తాడు, అది ఎందుకంటే మరి వాళ్ళని పరీక్షించడానికి ప్రసాదిస్తాడు. మరి అందరూ కూడా మరలిపోవలసింది ఆయన వద్దకే అన్న స్పృహ లేకపోవడము, ఇక్కడే జీవితము, ఇదే శాశ్వతము, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఐశ్వర్యము, ఈ డబ్బు ఇదే శాశ్వతం అని భావించడము, తద్వారా ఏం జరుగుతుంది? అంతేకాకుండా ఈ మానవత్వం అనేది మనిషిలో చచ్చిపోయి ఏం జరుగుతుంది? ఈ ఎక్కువ తక్కువ అనే భేదాలు ఈ రోజున బయలుదేరుతున్నాయి. మరి ఇవన్నీ కూడా సమసిపోవాలి అంటే, మానవులందరూ కూడా సమానమే అని అతనికి తెలియాలి అంటే, అందరిని పుట్టించిన దైవం ఒక్కడే అన్న సత్యాన్ని అతను కేవలం వినడం కాదు, తన జీవితంలో అతను ఆచరించాలి. అప్పుడు మాత్రమే మనము ఈ విధమైనటువంటి చెడుల నుండి బయటపడతాము.
చూడండి, దైవము ఒక శుభవార్తనిస్తున్నాడు. మీరు మీ ప్రతిఫలాన్ని నిస్సందేహంగా దైవం వద్ద పొందుతారు ఎవరైతే రహస్యంగా బహిరంగంగా ఖర్చు చేస్తుంటారో అని. ఒక ప్రవచనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు, మరి అంతిమ దినాన్న, ప్రళయ దినాన్న, అత్యంత భయంకరమైనటువంటి ఆ తీర్పు దినాన్న సూర్యుడు నడినెత్తి మీదకి తీసుకురావడం జరుగుతుంది. దానితో మనిషి చూడండి, అన్ని వేల మైళ్ళ దూరంగా ఉన్నప్పుడే ఒక 50 డిగ్రీలు మనకు పెరిగిపోయినట్లయితే భరించలేము ఆ వేడికి మనము. అటువంటిది నడినెత్తిన సూర్యుడు ఉన్నాడంటే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అప్పుడు ప్రతి వ్యక్తి కూడా తన చెమటలో తానే తడిచిపోయి ఉంటాడు. కొందరికి మోకాళ్ళ వరకు, కొందరికి నడుము వరకు, కొందరికి మొఖాల వరకు కూడా తమ చెమటలో తామే తడిచిపోయి ఉంటారు. ఎందుకంటే ఎవరు ఎక్కువగా పాపాలు చేస్తే అంత ఎక్కువగా అతనికి టెన్షన్ వస్తుంది, ఆ రోజున భయం కలుగుతుంది. అటువంటి సందర్భంలో దైవం చెప్తున్నాడు, ఒక వ్యక్తికి నేను నా సింహాసనం కింద చోటుని ప్రసాదిస్తాను. దైవ సింహాసనం కింద అంటే స్వర్గం అన్నమాట. స్వర్గంలో అత్యున్నతమైనటువంటి స్థానం. ఆ స్థానంలో నేను స్థానాన్ని ప్రసాదిస్తాను. ఆ చోటు ఎవరికండి? ఎవరైతే కుడి చేతితో చేసినటువంటి దానము ఎడమ చేతికి తెలియకుండా చేస్తారో. ఎందుకంటే సహజంగా మనము ఎక్కువగా దాన ధర్మాలు చేస్తాము, కానీ నలుగురికి తెలియాలి అన్న ధ్యాస అనుకుంటుంది. తద్వారా ఏం జరుగుతుంది? ప్రయోజనము పూర్తిగా పొందకుండా ప్రపంచంలో కొద్దిపాటి పేరును సంపాదిస్తాము, కానీ పరలోకంలో ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు. కొన్ని దానాలు మనము బహిరంగంగా చేయాలి. ఉదాహరణకు జకాత్ అనే దానం ఉన్నది. జకాత్ అంటే ప్రతి వ్యక్తి కూడా, ముస్లింలే కాదు, ఎందుకంటే దేవుని దృష్టిలో అందరూ కూడా ఒకళ్ళే. ఎవరైతే ఆయన ఒక్కడు అని విశ్వసిస్తారో వాళ్ళందరూ కూడా విశ్వాసులే. ఆ విశ్వాసులను అరబీ భాషలో ముస్లింలు అంటారు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తన యొక్క సంపాదనలో ప్రతి సంవత్సరము 2.5% మిగిలినటువంటి సంపాదనలో, ఖర్చులు పోగా మిగిలినటువంటి సంపాదనలో 2.5% అతను తప్పనిసరిగా దానం ఇవ్వాలి. ఇది పేదవాని యొక్క హక్కు అన్నమాట. కాబట్టి ఆ దానాన్ని బహిరంగంగా ఇవ్వాలి. ఎందుకంటే ప్రజలందరికీ కూడా తెలియాలి, అరే ఇతను జకాత్ దానాన్ని చేశాడే, నేను కూడా చేయాలి, లేకపోతే దైవం నన్ను ప్రశ్నిస్తాడు అన్న స్పృహ రావడం కోసము అతను ఈ దానాన్ని బహిరంగంగా చేయాలి. మరి కొన్ని దానాలు ఉంటాయి, అది అత్యంత రహస్యంగా చేయాలి. తన భార్యకు కూడా తెలియకుండా చేయాలి. భార్యకి కాదు, తన ఎడమ చేయికి కూడా తెలియకుండా చేయాలి. అంత సీక్రెట్గా అతను తన దానాన్ని చేయాలి. కొన్ని దానాలు ఉంటాయి. ఉదాహరణకు మన సోదరుడు ఉంటాడు, పక్కింటి సోదరుడు ఉంటాడు, అత్యంత ఆపదలో ఉంటాడు, పైకి చెప్పుకోలేడు, అభిమానంతో పైకి చెప్పుకోలేడు. అటువంటి వ్యక్తి మరి వెళ్ళి మనము సహాయం చేసినట్లయితే ఎవరికి కూడా తెలియదు. అది తీసుకున్న వ్యక్తికి, మన మనస్సుకు తప్ప మూడో కంటికి అతనికి తెలియదు ఆ సహాయం చేస్తున్నట్టు. ఆ విధంగా కూడా మనం సహాయం చేయాలి. ఆ విధంగా చేసిన వాళ్ళని దైవం చెప్తున్నాడు, నా సింహాసనం కింద వాళ్ళకు చోటును ప్రసాదిస్తాను. ఎందుకంటే అతను ఎవరి కోసం చేశాడు? ఆ అల్లాహ్ కోసం చేశాడు, ఆ దైవం కోసం చేశాడు, ప్రజల కోసం కాదు, ఆ దైవం కోసం చేశాడు. కాబట్టి నిస్సందేహంగా దైవము అటువంటి సత్కార్యాలను మరి ఎంతగానో ఆదరిస్తాడు. సోదరులారా, ఈ విషయాన్ని మనము గమనించాలి. ఇంకొక విషయాన్ని తెలుసుకుని ఈనాటి మన యొక్క ఈ ఖురాన్ సందేశాన్ని ముగించుకుందాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి చెప్పడం జరిగింది, మీరు దారిలో నడుస్తున్నప్పుడు ఏదైనా ఒక వస్తువు ఇతరులకు హాని కలిగించేది కనిపించినప్పుడు మీరు వెంటనే తీసి పక్కన పడివేయండి, దీనివలన దైవం మీకు పుణ్యాన్ని ప్రసాదిస్తాడు అన్నారు. కాబట్టి సోదరులారా, మనము ఈ విధంగా చిన్న పనులు, చిన్న సత్కార్యాలు ఆచరించి మనము ఈ విధంగా ఇక్కడ మంచిని మూటగొట్టుకున్నట్లయితే ప్రళయ దినాన్న మనము వాటిని పొందుతాము. ప్రతి చిన్న విషయాన్ని మనం తక్కువగా భావించకూడదు. ప్రవక్త వారు చెప్పారు, మరి ఏదో ఒకటి మీ పొరుగు వారికి పంపిస్తూ ఉండండి, తద్వారా మీలో ప్రేమ జనిస్తుంది. కాబట్టి ప్రతి విషయాన్ని మనము తక్కువగా చేయకూడదు. చిన్న సత్కార్యమైనా పెద్ద సత్కార్యమైనా, ఉదాహరణకు ఒక 100 మందిని పిలిచి అన్నదానాన్ని చేయడము, అది కూడా సత్కార్యమే. మరి మన పొరుగున ఉన్నటువంటి ఒక బీదవానికి మనము ఎవరికి తెలియకుండా దానం ఇవ్వడము, ఇది ఇంకా సత్కార్యము. కాబట్టి చిన్న పనులే మనకు ఈ విధంగా పెద్ద పుణ్యాలను ప్రసాదిస్తాయి. ప్రళయ దినాన్న మనము వీటిని చూసుకుంటాము. ఇప్పుడు మనకు తెలియదు, మనము అన్నీ మర్చిపోతుంటాము. చేసినటువంటి మంచి పనులు కానివ్వండి, మంచి మాటలు కానివ్వండి, అన్నీ మర్చిపోతాము. కానీ దైవం చెప్తున్నాడు, నేను ప్రతీది కూడా లెక్కబెట్టి ఉంచుతున్నాను. నీ మనసులో మెదిలే ఊహలు సైతము నాకు తెలుసు. కాబట్టి నువ్వు ఏమి పలికినా, ఏమి మాట్లాడినా, ఏమి చేసినా, ఏ ఆలోచన చేసినా అన్నీ కూడా నేను నమోదు చేస్తున్నాను. కాబట్టి మనం చేసినటువంటి సత్కార్యాలు దైవము మర్చిపోతాడో
అన్న భయం అవసరం లేదు సోదరులారా. మానవులైతే మర్చిపోతారు కానీ దైవం మరవడు. కాబట్టి మనము ఏ విషయమైనా చిన్న సత్కార్యమైనా మనము దాన్ని నామోషిగా తలంచకుండా చేయడానికి ప్రయత్నం చేయాలి. మరి నేను మన సృష్టికర్త అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే మనం ఇక్కడ వింటున్నామో ప్రతిరోజు కూడా వీటిని వినడం కంటే మనము ఆలోచన బాగా చేయాలని, మన మనసులో వీటిని నిలుపుకొని మన జీవితంలో ఆచరించే విధంగా దైవము మనందరి హృదయాలను తెరవాలని, అందరికీ దైవం శాంతిని శుభాలను ప్రసాదించాలని నేను అల్లాహ్ను ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. ఓ ఆఖిరు దవన అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.